everyone, welcome back to my channel. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నేను పెట్టిన వీడియో వెంటనే మీ వరకు రావాలంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఒక్కసారి చేసేసినారు అనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఓకే, ఎనీవేస్ మేము షాపింగ్కి వెళ్తున్నాము. షాపింగ్ యాక్చువల్లీ మా నిలియాది అండ్ మా చెల్లి వాళ్ళ పాపది. సో ఫస్ట్ అయితే మా చెల్లి వాళ్ళ పాపకి డ్రెస్ కొనడానికి వెళ్తున్నాం అనమాట. సో మా పేరెంట్స్ యూఎస్ వెళ్ళే టైం దగ్గరకు వచ్చేసింది. సో మేము కొంచెం కొంచెంగా సామాన్ కొనేస్తున్నాము. సో ఇట్స్ వెరీ నియర్ రైట్ నౌ. సో మా చెల్లి వాళ్ళ పాపది ఒక డ్రెస్ తీసుకోవాలన్నమాట, దట్ ఈస్ దేర్. అండ్ మా నిలియా కోసం వెస్ట్ సైడ్ వెళ్ళాలి. సో దీనికి ఇంట్లో వేసుకోవడానికి చాలా బట్టలు ఉన్నాయి, కానీ బయటికి వేసుకొని వెళ్ళడానికి బట్టలు లేవు సరిగ్గా. సో వాళ్ళ డాడీ బట్టలు కొనిస్తానన్నాడు. మై హోల్ ఐడియా ఇస్ ఇది. సరే అక్కడ హాయ్ చెప్పు, హాయ్. సో చాలా చాలా కష్టమవుతుంది, చాలా ఫాస్ట్గా పొడవు అయిపోతుంది. సో దానికి షార్ట్స్ అండ్ ఆల్ పైకి అయిపోతున్నాయి అనమాట బాగా. షేర్. సో అందుకని the whole point is we have to go buy outfits. Also దాంతోపాటు I want to show you guys, ఇది ఉండట్లే guys, ఒక్క నిమిషం. Also I want to show you guys my new bag. This is from Michael Kors and ఈ బ్యాగ్ వచ్చేసి సెసిలీ అన్న బ్యాగ్ అండ్ షేడ్ వచ్చేసి కార్న్ఫ్లవర్ బ్లూ. మస్తు ఉంది కదా, ఐ రియలీ లైక్ ఇట్. సో ఇది యాక్చువల్లీ మా మమ్మీది, బట్ మా మమ్మీ ఇట్లా షోల్డర్ బ్యాగ్స్ వేయదు అనమాట. ఇట్స్ మా మమ్మీ స్లింగ్ బ్యాగ్స్ వేస్తుంది అండ్ షోల్డర్ బ్యాగ్స్ అస్సలు వేయదు. సో నేను ఆగవే ఒక్క నిమిషం, బ్యాగ్ వేసుకుంది. ఓకే, సో నేను ఎందుకు తీసుకున్నా అంటే ఐ వాంటెడ్ సంథింగ్ దట్ ఫిట్స్ మై ఆస్మో పాకెట్ 3 ఎంటైర్ క్రియేటర్ కాంబో కిట్ ఏదైతే ఉంటుంది కదా, అదంతా ఫిట్ అయ్యే బ్యాగ్ ఒకటి కావాలి అని చూస్తున్నాను అనమాట. ఇట్ ఫిట్స్ ఇన్ మై నా రోవాన్లో ఫిట్ అవుతుంది. అంటే పెద్ద బ్యాగ్లో అయితే ఏదైనా ఫిట్ అవుతుంది, కొంచెం చిన్న బ్యాగ్లో ఫిట్ అయ్యేటట్టు ఉండాలి అన్నది నా పాయింట్. సో యా, ఇందులో ఫిట్ అవుతుంది అనమాట. హాయ్ ఇషాన్, మ్యాచింగ్. యా, సో ఇందులో అన్నీ ఫిట్ అవుతాయి. అండ్ ఇది మా మమ్మీకి వాళ్ళ తమ్ముడు గిఫ్ట్ ఇచ్చినాడు, మా మామ గిఫ్ట్ ఇచ్చినాడు. సో మా మమ్మీ దాన్ని నాకు ఇచ్చేసింది గైస్, నేను తీసుకో అని చెప్పేసి. సో ఐ బాట్. నా దగ్గర చాలా ఉన్నా సరే నేను ఎందుకు తీసుకున్నా అంటే ఐ వాంటెడ్ సంథింగ్ దట్ ఫిట్స్ మై ఎంటైర్ కిట్, సో దట్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు ఫిల్మ్. ఇట్లా వెళ్తుంటే వస్తుంటే అది సంగతి. ఆల్సో నేను కెనాన్ G7X నుంచి ఫిల్మ్ చేసిన లైక్ లాస్ట్ 2 months ద ఎంటైర్ ఫిల్మింగ్ వాజ్ ఆన్ G7X Mark II, బట్ నౌ ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై పాకెట్ 3. నాకు ఇట్లా ఒక్క నిమిషం ఆగవే, ఇట్లా ఎంటైర్ కిట్ వస్తుంది, ఇదంతా ఫిట్ అవ్వాలి వాజ్ మై క్రైటీరియా. యా, అది సంగతి. హాయ్ చక్రధరరావు. హలో మోనికా, ఏం సంగతి చెప్పాలి. నేను అలిగిన గైస్ చక్రి పైన, హీస్ నాట్ లిజనింగ్ టు మీ. అందుకే నేను అలిగిన. ఏమన్నా అంటే లెక్కలు అది ఇది అని ఏంటో లాజిక్లు మాట్లాడుతున్నాడు అసలు. హౌ కెన్ యూ టాక్ లాజిక్స్ లాజిక్స్? యా, గర్ల్స్కి లాజిక్స్కి సంబంధం లేదు అసలు. మేము చెప్పింది అయిపోవాలంతే. బట్ గర్ల్స్ ఆర్ ఆల్సో నాట్ గప్ చూపుండు మొదలు పెట్టు. గర్ల్స్ ఆర్ నాట్ గాడ్స్, గర్ల్స్ ఆర్ గ్రేటర్ దెన్ గాడ్స్, బికాస్ గాడ్ ఆల్సో షుడ్ బి బోర్న్ ఫ్రమ్ అ వుమన్. జై బాలయ్య. యా, నేను డోర్ ఓపెన్ చేసిన చక్రి, దీని చేతిలో ఉన్న పాకెట్ 3 ఏమంటారు ఆ డబ్బా కింద పడేసింది. అసలు ఈ మధ్యన ఇది అసలు చెప్పిన మాట వినట్లేదు. డబ్బులు ఇది ఏ సైజ్ కావాలి? ఆగు, 24x36. ఆ 3 ఫొటోస్ రోల్ చేయమను, మడత పెట్టొద్దని చెప్పు. రోల్ చేయమను. అదే ఫోటో పెట్టడానికి కార్డు క్వాలిటీ వస్తే అంటావా ఇట్లా పంపిస్తే? అన్నాడు, వస్తుందా రాదు. ఓ మై గాడ్, అసలు ఎంత ఇరిటేటింగ్ ఉందంటే అన్నీ కింద పడిపోతున్నాయి. పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ ఇరిటేషన్ ఎక్కువవుతుంది నాకు. అమ్మా, ఇగో చూడండి గైస్, ఇది చూడండి అసలు నొక్కి పడేస్తుంది అన్నగో. అగోగో అగో అగో
నాకు కూతురు పుట్టినప్పుడు నేనైతే మమ్కిన్స్లో తీసుకోవాలి దాని ఫస్ట్ బర్త్డే డ్రెస్ అని అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఆ నాగార్జున సర్కిల్ దగ్గర స్టోర్ ముందు నుంచి వెళ్తున్నా నాకు బాగా అనిపించేది అనమాట. అరే నాకు కూడా కూతురుంటే నేను ఇక్కడ కొనేదాన్ని, నాకు కూడా కూతురుంటే నేను ఇక్కడ కొనేదాన్ని అని. అందుకే నిలియా ఫస్ట్ బర్త్డే డ్రెస్ కూడా ఇక్కడనే తీసుకున్నాను. అండ్ నాకు మా చెల్లి వాళ్ళ పాపకు కూడా ఇక్కడే తీసుకోవాలని ఉండే అనమాట. ఐ రియలీ లైక్ కలెక్షన్ హియర్. అంటే ఐ ఫీల్ లైక్ ఇది ఒక్కటేసారి వేస్తాము, పిల్లలు ఇందులో ఎట్లా కంఫర్టబుల్ కూడా ఉండరు. ఒక్కసారి వేసి మనం పక్కన పడేస్తాం కాబట్టి ద ప్రైస్ ఈజ్ నాట్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ హలో అయిపోయింది గైస్, తీసుకున్నాము 2 డ్రెస్సెస్ తీసుకున్నాము. అండ్ నౌ వీఆర్ ఆఫ్ టు బై బట్టల్ ఫర్ మనీలే పాప కదా. ఇదైతే మ్యూజిక్కి గ్రూవ్ కావడమే దీన్ని పనిలాగా గ్రూవ్ అవుతుంటుంది. కమాన్ డాన్స్ చేయి. మంచి పానీపూరి తిందామని. హలో సో అయిపోయింది. అమీర్పేట్ వెస్ట్ సైడ్ అంత బక్వాస్ బ్రాంచ్ ఇంకొకటి ఉండదు. అసలు మీరు ఏమైనా కొంటున్నారంటే అమీర్పేట్ది అవాయిడ్ చేసేయండి, డైరెక్ట్ పంజగుట్ట వెళ్ళిపోండి. పిల్లలు 1 to 2 yearsకి తిప్పి కొడితే 4 ఫ్రాక్స్ ఉన్నాయి అంతే. 4 ఫ్రాక్స్. ఎంత కోపం వచ్చిందో నాకు. రేపు అర్జెంట్గా వర్క్ ఉంది అని దీనికి ఆ కలర్ లేదని చెప్పేసి అది తీసుకున్నా, కానీ లేకపోతే నాకు ఏంటది, లేకపోతే నాకు ఎంత కోపం వచ్చిందో. అసలు ఏం లేవు అక్కడ, వచ్చి వేస్ట్. అస్సలు అంటే అస్సలు ప్రిఫర్ చేయకండి. అండ్ మేము అక్కడ పక్కన ఏదో రితికా స్నాక్స్ అని ఉంటే అక్కడ తిన్నాము. ఎంత గలీజ్ ఉందంటే చీ ఫుడ్ ఎంత గలీజ్ ఉండేనో, కడుపు అంతా పాడైంది అంత చక్రి వల్లనే. అక్కడ మంచి పానీపూరి తిందామని చెప్పిన, ఫ్రెష్ ఉంటుంది పానీపూరి భయ్య రోజు వండుకొని వస్తాడు, రోజు చేసుకొని వస్తాడు. ఫ్రిడ్జ్లలో పెట్టే ఆప్షన్ ఉండదు, ఫ్రెష్ ఉంటుంది ఫుడ్ అని చెప్తే ఇనడు అసలు. అది గైస్ సంగతి. ఓకే వీఆర్ బ్యాక్ హోమ్. ఒక సైడ్ నుంచి ఇల్లు నీట్గా చేస్తుంటే ఒక సైడ్ నుంచి ఇల్లు చెత్తగా అవుతుంది. ఇక్కడ ఈ సామాన్లు ఆర్డర్లు అన్నీ మమ్మీ వాళ్ళకి ఇచ్చేస్తే కొంచెం బెటర్ ఉంటుంది అనుకుంటా సిచ్యువేషన్. సో ఇప్పుడైతే డిన్నర్ చేయాలి. సో డిన్నర్కి ఐ వాంటెడ్ టు షో యూ గైస్ వాట్ వీఆర్ మేకింగ్. ఇది అత్తయ్య ఫిష్కి ఇట్లా అన్నీ పెట్టి పంపించినారు. ఒక్క నిమిషం, కెన్ యూ సీ? ఇట్లా అన్నీ పెట్టి పంపించినారు అనమాట. సో దీన్ని జస్ట్ ఫ్రై చేసేయాలి అంతే. సో ఇట్లా మాకు చిన్న ఒక్కొక్క పూటకి వచ్చేటట్టు చిన్న బాక్సెస్లలో పెట్టి పంపించినారు. సో స్వీట్. జస్ట్ ఏం చేయాలంటే పెంక వేడి చేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అంతే. నేను మధ్యాహ్నం చక్రి వాళ్ళకి ప్యాన్ రెడీగా ఉంది, వీళ్ళకి చికెన్ టిక్కీస్ ఉండే కదా అవి వేసేసి ఉండే. సో ఐ జస్ట్ హ్యావ్ టు డూ దిస్ వన్. అండ్ చాలా రైస్ ఉంది. సో వీఆర్ ప్లానింగ్ టు మేక్ సమ్ వెరీ సింపుల్ ఫ్రైడ్ రైస్. సో అది సంగతి. ఓకే ఎనీవేస్ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాను. ఇవాళ మమ్మీ వాళ్ళు యూఎస్ వెళ్తున్నారు అనమాట. సో నిన్న రాత్రి వచ్చినాను. నిన్న రాత్రి అంతా కూర్చొని అంతా ప్యాకింగ్ చేసినాము. నేను మా చెల్లికి ఏమేమి పంపిస్తున్నా అన్నదాన్ని హాల్ చేసిన కదా, అవి రీల్స్ లాగా పెడుతున్నా అనమాట. సో అండ్ దేర్ ఇస్ చక్రి. హాయ్, హలో. ఏం చేసినా నేను? నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళవా ఇప్పుడు? ఎక్కడికి? ఏంటి నీ ప్రోగ్రామ్? ఎక్కడికి వెళ్ళేది ఉంది? నువ్వు తింటుదామా? ఇగో మమ్మీ ఉప్మా వేసింది. ఏం మర్చిపోయా చెప్పు. వెళ్ళి తీసుకొని రావాలి. అట్లా మినిమం లాస్ట్ మినిట్ లొల్లి లేకపోతే మనతో ఏది అవ్వదు. దానికి ఉప్మా పెట్టాలంట, ట్రై చేస్తాం. అండ్ డాడీ ఇప్పుడే బయటకు వెళ్ళేసి వచ్చి నువ్వు వేడి 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 తింటాను. ఇది 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 వేడి వేడి తిను. ఉప్మా 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 నాకొద్దు, నువ్వు తిను. మనం 1 meal a day చేస్తున్నాం గైస్. సో బాగుంది. చూపి వాళ్ళకి, చూపి ఎట్లా తింటావు చూపి నువ్వు.
వాణి ఇది కూడా బుక్క పెట్టుకొని ఇట్టి ఊగుతుంది అలాగా. వెరీ నైస్. మళ్ళీ పెట్టుకో ఇంకొంచెం పెట్టుకో. నేను తిప్పియాలా? ఓకే గైస్, మామ్ డ్యూటీస్, బాయ్. నా వల్ల వీలైనంత నేను తినిపించడానికి ట్రై చేసిన, తింటలేదు. సో మా మమ్మీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, ఫోటోలు అవి ఇవి చూపిస్తూ తినిపిస్తుంది. చక్రి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడు. చూడండి గైస్, నేను వేసిన ఈ మధ్య వల్ల నేను డబుల్ పని చేయాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది మనతో. పెళ్లి చేసుకున్నప్పుడు ఈ మాత్రం సో ఇవన్నీ చూపెట్టాం మేము. యాక్చువల్ చెప్పాలంటే అట్లా చెప్తే ఇంకా మోనిక ఇమేజ్కి ప్రాబ్లం అని చెప్పి చూపెట్టాం. నాకేం ప్రాబ్లం లేదు, నేను ఒప్పుకుంటా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఫర్గెట్ఫుల్, ఐఎమ్ క్లమ్జీ. ఇట్లాంటివన్నీ ఒప్పేసుకోవాలి. పర్ఫెక్ట్ అని ఎప్పుడు చెప్పొద్దు. పర్ఫెక్ట్ అని చెప్పినాం అనుకో, అప్పుడు జనాలు మనలో తప్పులు ఎత్తుకుతారు. ఐఎమ్ క్లమ్జీ, ఐఎమ్ డర్టీ, ఐఎమ్ ఎవ్రీథింగ్ అని చెప్పాలి. అప్పుడు అన్నీ తెలిసిందే కదా అన్నట్టు ఉంటారు. బై. చెప్పు నువ్వు చెప్పు. గలీజ్, నువ్వు బ్యాడ్, నువ్వు గలీజ్ అని చెప్పు. చూస్తాను నేను కూడా. చక్రి ఇట్లా పర్ఫెక్షన్కి మూర్తిలాగా ఫీల్ అయిపోతుంటాడు. అంత సీన్ లేదు. బై. హలో, అయిపోయింది. లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. అందరి ఇళ్ళలో చెత్తగానే ఉంటుంది మరి ప్యాక్ చేసేటప్పుడు. ఎవరి ఇల్లు నీట్గా ఉండదు. అదనమాట సంగతి. అయిపోయింది. ఇంకా 1 అవర్లో మేము స్టార్ట్ అవ్వాలి. చక్రి స్నానం చేస్తున్నాడు. సో నెక్స్ట్ నేనే. అందరు మాట్లాడతారు ఇంకా మా ఇంట్లో. వీడియో ఆన్ చేయగానే ఇప్పటివరకు కామ్ ఉండే ఇల్లు, సరే వీడియో తీద్దామని ఆన్ చేయగానే అందరు ఇప్పుడే మాట్లాడతారు. ఇక ఏడికి డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. నువ్వు తయారు కావద్దా? ఫైనలీ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాం అండ్ ఐ గాట్ అ న్యూ బ్యాగ్ చామ్. నాలాగే ఉంది కదా, క్యూట్ ఉంది, ఫ్లఫీగా. ఓకే, ఎనీవేస్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మా మమ్మీ ఉంది, డాడీ వేరే కార్లో ముందు వెళ్ళిపోయినారు. మమ్మీ నా దగ్గర ఉంది అండ్ కిడ్స్ ఆబ్వియస్లీ. ఏంటి మమ్మీ సంగతులు, ఎట్లా అనిపిస్తుంది చిన్న కూతురు దగ్గరికి వెళ్తుంటే? ఏం సంతోషమే ఉంది. అది ఫ్లైట్లో కూర్చోవడమే చాలా కష్టం. మా మమ్మీ వాళ్ళకి ఇండియా కన్నా యూఎస్ఏ ఇష్టం అనమాట. సో అందుకే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. అదేముండదు, అన్ని కులుకు తంత్రాలు ఉంటాయి. హ్యాపీగా ఉంటుంది. అక్కడ ఎవరిది వాళ్ళే ఉంటారు కాబట్టి మా మమ్మీ పిచ్చి హ్యాపీగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మా చెల్లికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ. సో మస్తు టైం పాస్ అవుతుంది అనమాట, ఇక్కడలాగా కాదు. అండ్ అక్కడ యూజువల్లీ స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. సో అందుకే మా మమ్మీకి అక్కడ బాగా ఇష్టం. డాడీకి కూడా అంతే, మంచిగా పార్టీ వేసుకోవచ్చు, మూడ్లో ఉంటాడు అనమాట. సో అందుకనే వీళ్ళకి యూఎస్ బాగా ఇష్టం. సండే పార్టీ. యా, సండే పార్టీలు ఉంటాయి. మా చెల్లి వాళ్ళు వీకెండ్స్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. సో అందుకే వీళ్ళకి అక్కడనే బాగా నచ్చుతుంది. సో దే ఆర్ హ్యాపీ, బట్ దే ఆర్ నాట్ హ్యాపీ అబౌట్ ఏమంటారు ప్లేన్ టైం. వాళ్ళకి ఏమంటారు ఫ్లైట్ కొంచెం ఎకానమీలో ఫ్లై చేయించాలి వాళ్ళ కూతురు అనేది వాళ్ళ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టెలిపోర్టర్ లాంటిది ఉంటే బాగుంది. మమ్మీకి ట్రావెల్ టైం ఒక్కటి ఇష్యూ. ట్రావెల్ టైం లేకపోతే గంటలో వెళ్ళిపోవాలా అన్నట్టు స్టైల్లో ఉంటే బాగుండు అన్నట్టు. దట్స్ ద థింగ్. థమ్స్ అప్ తెచ్చినావా? కొంచెం ఒక్కటే తెచ్చి మమ్మీ కూడా అడిగింది. ఏ సార్లు నేను ఒకటి ఎవ్వరి ఇయర్ నీకు నడు అన్న. దాట్స్ ఇట్. చలో లెట్స్ గో. వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. తీసుకుందాం అనుకున్నా. పెప్సీ, కోకోకోలా, పెప్సీ, కోకోకోలా, థమ్స్ అప్. వాట్ ఈస్ యువర్ జామ్ అని చెప్పండి. ఈ లిమ్కా, మిరిండా బ్యాచ్ అయితే అసలు కామెంట్ కూడా చేయకండి. ఐఎమ్ థమ్స్ అప్. నేను ఎక్కువ తాగాను. మంచిగా బిర్యానీ తింటే ఐ విల్ ప్రిఫర్ అనమాట. యా, ద పాయింట్ ఇస్ నేను ఇవాళ బిర్యానీ తిన్నా మధ్యాహ్నం. అది 1 meal a day బిర్యానీ. అండ్ ఇప్పుడు మమ్మీ వాళ్ళు యూఎస్లో ఉన్నారు బై ద టైమ్ యూ సీ దిస్ వీడియో. ఓకే గైస్, దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యా, మా మమ్మీ ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ ఫ్రెష్గా పోతున్నట్టు ఏడుస్తుంది. సో యా,
Okay, guys, see you in my next videos. Don't forget to like, share, and subscribe to my channel. ఒకవేళ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఇట్ విల్ బీ అ గ్రేట్ హెల్ప్. ఐ యామ్ బ్యాక్ టు ఎడిటింగ్ అండ్ ఫిల్మింగ్ మై వీడియోస్. ఒకటొకటిగా వస్తాయి. మై రూమ్ ఈజ్ మచ్ బెటర్. ఐ కెన్ సిట్ అండ్ shoot some content and edit, and I will be much more active on Instagram and YouTube short format lo, so don't forget to watch that as well. Meer inkemaina suggestions iyalanunte please do give me suggestions on what kind of videos do you want to see from me. Bye bye, see you in my next video.